నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. వేల్పూర్ మండల కేంద్రంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు డాక్టర్ వీణా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు చేసి మందులు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ వీణా మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అక్కడ పెట్టుకుంటారా ఎవరి వాళ్ళు బ్యాగ్ లో తీసుకుపోతారు వాపస్ వేస్తారా? అంటే ఎవరి ప్లేట్ వాళ్ళకే ఉన్నాయి. ఒక ప్లేట్లలో ఒక తినేది ఏం లేదు. మళ్ళీ అక్కడ స్కూల్ దగ్గర బయట కొనుక్కుంటూ బయట జరుగుదా? ఏం లేదు కదా. ఆల్మోస్ట్ అవాయిడ్ చేయించారు. ఈవెన్ బిస్కెట్స్ కూడా అవాయిడ్ చేయించారు. మీరు షూలు వేసుకోకపోయినా సరే కానీ ఈసారి ఇంటికి పోయినప్పుడు అందరు ఖచ్చితంగా సాక్స్ పేర్స్ ప్రొవైడ్ చేశారు. స్టడీ అవర్ ఉంటుందా మీకు రాత్రికి? అక్కడ వచ్చిందేట వాళ్ళు వస్తాడట ఇప్పుడు చెట్టుకెళ్ళి వస్తాడు. దగ్గరనేనా? ముందు ఒక 5-10 నిమిషాలు మెడిసిన్ మనకి సఫిషియెంట్ ప్లేస్ లేక షూస్ కూడా ప్రొవైడ్ చేసినాం. స్పోర్ట్స్ షూ ప్రొవైడ్ చేసినాము అండ్ స్కూల్ షూ ప్రొవైడ్ చేసినాము. అక్కడ మనకు ఒకటి కాస్త పిల్లవాడు అన్నట్టు మనకు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నారా హాస్టల్ మాత్రం వేరే హాస్టల్ పోతున్నాము. అది ఇప్పుడు మనకు 88 మెంబర్స్ రెన్యువల్ పిల్లలు, అందులో ఇప్పుడు 73 మెంబర్స్ రిపోర్ట్ చేసారు. ఆ 73 నుంచి ఒకటి మన రెసిడెన్షియల్ వచ్చింది, వాడు మధ్యలో వెళ్ళిపోయాడు. ఆ రెసిడెన్షియల్ పిల్లలకు మాత్రమే ఫిట్నెస్ షూ అనేటువంటి తీసుకొని వచ్చినప్పుడు ఇవి ఎక్కడ పెట్టాలనేటువంటి మాకు క్వశ్చన్ మార్క్ మానిటరింగ్ కావట్లేదు. వాళ్ళు చెప్పులు వేసుకున్నా సరే. ఇప్పుడు మీరు వాటర్ గురించి చెప్పేసిన మీకు ఈగల దోమలు ఇంకో ప్రాబ్లం అన్నా చేతులు అంటే ఇట్లా తెలుస్తుంది. కింద సాక్స్ లేకపోతే కాలం ఎట్లా తెలుస్తుంది. డెంగ్యూ దోమ అనేది ఉట్టి పొద్దున పూటనే కుడుతుంది, రాత్రికి కుట్టదు. రాత్రికి సార్ మిమ్మల్ని చూస్తాడు, సాక్స్ లేపిస్తాడు, నిండగా పడుకోబెడతాడు, అదంతా జరుగుతుంది. కానీ డెంగ్యూ దోమ రాత్రికి రాదు, పొద్దున్నే వస్తుంది. అందుకే సాక్స్ వేసుకోమంటున్నాను. నేను కూడా అందుకే వేసుకొని వచ్చిన. మీరు ఏ చెప్పులన్నీ వేసుకోండి, సాక్స్ వేసుకోండి వాటితో పాటు. అందరు కొబ్బరి నూనె తెచ్చుకుంటారు కదా, ఇస్తారు కదా ఇక్కడ కూడా. మన చేతులకు కాళ్ళకి మంచిగా పెట్టుకోవాలా, సాక్స్ వేసుకోవాలా. మీరు స్కూల్లో ఫ్రైడే చేస్తున్నారా? చెత్త అంతా క్లీన్ చేస్తున్నారా? స్కూల్లో చేపిస్తున్నారా? వాళ్ళు చెయ్యరా? వాళ్ళు చేస్తారు, మీరు కూడా చేస్తారు. ఇక్కడ కూడా మీ హాస్టల్ మొత్తం ఫ్రైడే వేసుకోవాలి. అందరూ వచ్చి వేసుకోవాలా. ఇక్కడ చెత్త పడేయద్దు. పొద్దున్న యోగా చేస్తుండ్రా? అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వీణా, పిహెచ్సి వేల్పూర్ మెడికల్ ఆఫీసర్. ఈరోజు మేము ఎస్సీ హాస్టల్ ఇన్స్పెక్షన్ కానీ వచ్చినాము. ఇక్కడ ప్రెమిసెస్ అంతా బయట చూసినాము, నీట్గానే ఉంది. బయట ప్లాంటేషన్స్ అవి కూడా పెట్టారు, కూరగాయలు అవన్నీ. కిచెన్ చూడడం జరిగింది, అది కూడా నీట్గానే ఉంది. పిల్లలు ఉండే హాస్టల్ రూమ్స్, వాళ్ళ బెడ్స్, కార్పెట్స్ ఇవన్నీ నీట్గా ఉన్నాయి. హాస్టల్ ప్రెమిసెస్ అంతా నీట్గా ఉంది. స్టోర్ రూమ్ కూడా ఇన్స్పెక్షన్ చేయబడింది. అన్నీ వాళ్ళకి ఇచ్చిన బియ్యము, పప్పులు, సామాన్లు అన్నీ క్లీన్గానే ఉన్నాయి. ఆరో ప్లాంట్ ఒకటి ఇక్కడ లేదు. వీళ్ళకి బయట నుండి మినరల్ వాటర్ ప్రొవైడ్ చేపిస్తున్నారు వార్డెన్ సార్. ఇక్కడ పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళారు. ఒక 4-5 పిల్లలు సిక్ ఉన్నారు. వాళ్ళని చూసి వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ కూడా పిల్లలు ఉన్న టైంలో మా సూపర్వైజరీ స్టాఫ్, లోకల్ ఏఎన్ఎం, ఆశాస్ అందరు విజిట్ చేసి పిల్లలకి వెక్టర్ బౌండ్ డిసీజెస్, వాటర్ బౌండ్ డిసీజెస్ మీద అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి పిఎస్సి నుంచి ఎంబీబీఎస్ మేడం వీణా మేడం రావడం జరిగింది. వారితో పాటు స్టాఫ్ కూడా రావడం జరిగింది. నిన్న నైటే వచ్చేసి కూడా
పిల్లలందరికీ కూడా ఈ సీజనల్ డిసీజెస్ పైన అవేర్నెస్ కల్పించడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈరోజు కూడా మేడం విజిటింగ్కి వచ్చేసి హాస్టల్ పరిసరాలను మరియు ప్రతి రూమ్ను స్టోర్ రూమ్ను కూడా విజిట్ చేసేసి ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. విద్యార్థులకు గైడెన్స్ ఇవ్వడంతో పాటు సిక్ బోర్డర్గా ఉన్నటువంటి ఒకరిద్దరు పిల్లలకు కూడా మానిటరింగ్ చేయడం జరిగింది. ఇటువంటి ఫెసిలిటీ అనేటువంటి ప్రతి నెల చేస్తూ మాకు అందుబాటులో ఉండాలని చెప్పేసి మా యొక్క మనవి. థ్యాంక్ యూ.